మీరు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా చేశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి. అక్కడ లాడ్లీ బెహన్ స్కీమ్ చాలా రాణించిందని విన్నాను. ఆ స్కీమ్ లాంటిది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మీరు మల్కాజ్గిరిలో ఉన్నారు కాబట్టి పోటీలో బరిలో అక్కడ అలాంటి స్కీమ్స్ ఇక్కడ ఏమైనా అవలంబించే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే ఒకటి స్కీమ్స్ ఎప్పుడు కూడా మొత్తం దేశవ్యాప్తంగా పెట్టేటి ఏదైతే ఉంటాయో అవి నరేంద్ర మోదీ గారు మేము అందరం కూడా సలహాలు తీసుకొని పార్లమెంటు మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో తీసుకొస్తాము. కానీ నార్మల్గా ఏవైతున్నాయో ఏ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక స్కీమ్ అది. కాబట్టి అది స్కీము మేము ఈ స్టేట్ ఎన్నికల్లో కూడా మేము వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఈరోజు మల్కాజ్గిరి మీరు ఇంతకు చెప్పినట్టు పెద్ద కాన్స్టిట్యున్సీ, విపరీతమైన జనాభా పెరుగుతుంది. మీరు ఏ కాలనీ పోండి జనాభా పెరుగుతున్నది. ఇంతకుముందు ఒక 400 ఇల్లు కట్టుకున్నటువంటి ఒక కాలనీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో 400 ఇల్లు కట్టిల్లు, 400 కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కటి వర్టికల్గా పెరుగుతుంది. అంటే ఇంటి పైన ఇంకో ఇల్లు, ఇంటి పైన ఇంకో ఇల్లు, ఇంటి పైన ఇంకో ఇల్లు, అపార్ట్మెంట్లు వస్తున్నాయి. వస్తే దాని అర్థం అదే కాలనీలో ఎన్ని కార్లు పెరుగుతాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు పెరుగుతాయి, ఎంతమంది నడిచే వాళ్ళు పెరుగుతారు, ఎంతమంది నివసించే వాళ్ళు పెరుగుతారు. దానికి అనుగుణంగా రోడ్లు పెరగట్లేదు, దానికి అనుగుణంగా డ్రైనేజ్ పెరగట్లేదు, శానిటేషన్ పెరగట్లేదు, దానికి అనుగుణంగా ఉండేటువంటి సౌకర్యాలు పెరగట్లేదు. కాబట్టి మల్కాజ్గిరిలో క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో అది ప్రధానంగా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 300 జనాభా ఉన్న గ్రామం ఈరోజు 3000 అయింది. 10,000 జనాభా ఉన్న గ్రామం 1,00,000 ఓట్లలో అయింది. కాబట్టి ఈ జనాభా ఏదైతే పెరుగుతున్నదో దీనికి అనుగుణంగా అదేవిధంగా జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఉంది, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్స్ ఉన్నాయి, కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీర్చగలిగేది కేవలం భారతీయ జనతా పార్టీ గెలవడం ద్వారానే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కానీ ఇతరత్ర కానీ తీసుకురావడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంతకుముందు మరి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా పట్టించుకున్నాడు అనుకోండి, మరి 7 బీఆర్ఎస్ అయితే గెలిచింది. కాబట్టి నిర్లక్ష్యానికి గురి అయింది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మల్కాజ్గిరి విషయంలో పూర్తి అంకిత భావంతో మోదీ గారి డెవలప్మెంట్ ఎజెండాను తీసుకుని వెళ్తారు.